దయగలిగిన తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు నామానికి రాత్రి మహిమను ఆరోపిస్తూ మీ సన్నిధికి వస్తుంది. ప్రతి అబద్ధము, ప్రతి దుష్టత్వం ప్రభువైన యేసుక్రీస్తు కృప వలన ఖండించబడునుగాకని ప్రకటిస్తూ, వాక్యం విడుదలగుట తోడనే మాకు వెలుగు కలుగునుగాకని ప్రవచిస్తూ యేసు ప్రభువు నామమున అడిగి ముందు కొనసాగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం చదివినటువంటి వాక్యంలో అపవాదిని ఎదిరించుటకు మనం శక్తిమంతులు అవ్వడానికి ఒక పని చేయండి అన్నాడు. చెప్పండి ఒకసారి. అపవాదిని ఎదిరించడానికి మనం శక్తిమంతులు అవ్వాలి. చెప్పాలి. అపవాదిని ఎదిరించడానికి మనం ఏమవ్వాలి? శక్తిమంతులు అవ్వాలి. శక్తిమంతులు అవ్వడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి మాట ఏంటి అంటే, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఎవరిచ్చే సర్వాంగ కవచం? దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటి ఒక కవచం ఉంది. దేవుడు మాత్రమే ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి ఒక కవచం ఉంది. ఆ కవచాన్ని మీరు ధరించుకోండి అని చెప్తున్నారు. ఆ కవచానికి పేరు ఏం పేరంటే సర్వాంగ కవచం, ఆర్మర్ ఆఫ్ గాడ్. అనండి ఒకసారి. ఏమంటారు చెప్పండి. మనం ఒక ఆర్మీ పర్సన్ ఎలాగైతే ధరించుకుంటాడో యుద్ధ వస్త్రాన్ని, అట్లనే మన జీవితంలో కూడా దేవుడిచ్చేటటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటామో, ఈ సంగతులను మనం ఎరుగుతామో, అప్పుడు ప్రతి విషయంలో కూడా కాపాడబడతాం. ఒక విశ్వాసి పాపం చేయకుండా కాపాడబడతాడు. ఒక విశ్వాసి మోసము నుండి కాపాడబడతాడు. అపవాది యొక్క ప్రతి ప్రణాళిక నుండి తప్పించబడతాడు. ఎప్పుడైతే సర్వాంగ కవచము చేత నడిపించబడతాడో అప్పుడు. కాబట్టి రాత్రి మనందరికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవడం. చెప్పాలి. ఏం కావాలి మనకు? దేవుడిచ్చే సర్వాంగ కవచం. ఈ రాత్రి కనుక మీరు స్పష్టంగా సత్యాన్ని గ్రహించగలిగితే, సంగతులు తెలుసుకోగలిగితే, మనందరి జీవితాలలో గొప్ప మార్గం మనం చూడగలుగుతాం. వాక్యం ఎలా ఉంటుందనంటే, వాక్యము విడుదలగుట తోడనే, దేవుని మాట వెల్లడి అగుట తోడనే వారికి వెలుగు కలిగిన. ఏం కలిగినమ్మా? చెప్పాలి. ఏం కలిగాను? రైట్. ఈ రాత్రి మనకి ఏం కలగాలి? వెలుగు కలగాలి. వినోది బైబిల్. మనకు వాక్యం చాలా తెలుసు, బైబిల్ చాలా తెలుసు. అనేక సంవత్సరాలుగా చర్చికి వెళ్తున్నాం, అనేక పాస్టర్లతో మనకు పరిచయం ఉంది. కానీ నేనేమంటున్నానంటే, మనకు వెలుగు కలగాలి. వి నీడ్ లైట్. దేవుని వెలుగు మనకు అవసరం. దేవుడిచ్చే సర్వాంగ కవచం, దేవుని వెలుగు అంటే ఏంటనంటే, దేవుని ప్రత్యక్షతల చేత నడిపించబడుతున్న జీవితం. చెప్పాలి. ఆయన యొక్క ప్రత్యక్షత చేత, ఆయన ఆత్మానుభవము చేత నడిపించబడే జీవితం అన్నమాట. చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట జ్ఞాపకం చేస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం. చూడండి 14వ వచనం. 2వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై కాదు. నేను కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఏమన్నాడు? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను ఎరగడు. చెప్పాలి. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఆత్మ విషయములను ఎరగడు. తర్వాత అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును. చెప్పాలి. వివేచింప అంటే మనందరం కూడా ఆత్మానుభవం చేత నడిపించబడుతున్నప్పుడు మాత్రమే సంగతులను గ్రహించగలుగుతాం. అర్థమైందా? ఏం చెప్పినా? ఆత్మానుభవం చేత నడిపించబడుతున్నప్పుడు మాత్రమే మన సంగతులను గ్రహించగలుగుతాం.
ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు మాత్రమే సంగతులను గ్రహించగలుగుతాం. చెప్పాలి, మనందరిలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా? ఎస్, we are all filled by the Holy Spirit. మనందరం కూడా దేవుడి ఆత్మ చేత నింపబడ్డాం. అయితే మనందరం కూడా ఆత్మ చేత నడిపించబడుతున్నాం. ఇదొక పాయింట్ అన్నమాట. అర్థమని చెప్పింది, దేవుడి ఆత్మ చేత నడిపించబడుతున్నాం అనేది పాయింట్. దేవుడి ఆత్మ ఎప్పుడైతే మనం నడిపించడం ప్రారంభిస్తుందో ఆ రోజు నుంచి ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తి వలె మనం ప్రవర్తించాం, ప్రకృతి సంబంధి వలె ఆలోచించాం, ప్రకృతి సంబంధి వలె డిసిషన్స్ తీసుకోం, ప్రకృతి సంబంధి వలె మన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించమన్నమాట. చూడండి, లోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అబ్రహాము అనే ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఇద్దరు కూడా తమ దేశాన్ని, ప్రాంతాన్ని, పట్టణాన్ని, తమకు ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చిన వాళ్ళే కదా. కానీ లోతు వెళ్ళిన మార్గం ఒకటైతే అబ్రహాం వెళ్ళినటువంటి మార్గం ఇంకొకటి. యోబు అన్నాడు, చూస్ ఫస్ట్ అన్నాడు, నీకు ఏది ఇష్టమో దాన్ని చూజ్ చేసుకో ఫస్ట్ అని చెప్పి లోతుకి ఎప్పుడైతే చెప్పాడో ఆ రోజు ఏం జరిగింది? లోతు చూజ్ చేసుకున్నాడు. చూజ్ చేసుకున్న వెంటనే లోతుకి ఏమనిపించింది అంటే, ఇది యెహోవా తోట వలె కనబడింది, యెహోవా పట్టణం వలె అగుపడింది. ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు, సొదొమ పట్టణానికి వెళ్ళిపోయాడు. అయితే ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి, దేవుడి జ్ఞానం చేత నడిపించబడే వ్యక్తి, దేవుడి ఆలోచన చేత నడిపించబడే వ్యక్తి అక్కడ ఆగినప్పుడు ఆయన కనులెత్తి చూశాడంట. చెప్పాలి, ఏం చేశాడంట? కనులెత్తి చూసినప్పుడు దేవుడి యొక్క స్వరం అనేది రావడం ప్రారంభమైంది, దేవుడి యొక్క ప్రత్యక్షత కాగడం ప్రారంభమైంది. అక్కడ ఏం జరిగిందనంటే, అబ్రహామా, చూడండి ఒకసారి ఆ మాట, ఆదికాండం వాక్యాధారంతోనే మనం వినాలి. మన సొంత జ్ఞానం ఎప్పుడు కూడా వెరుతుంది కదా. రైట్, చూడండి 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయము 14వ వచనం. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీవు కన్నులెత్తి చెప్పాలి నీ ఉన్న చోటు నుండి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర చూడు, ఇదంతా నీదని. అర్థమైందా? అంటే అబ్రహామా, సమస్తాన్ని విడిచిపెట్టి నా కొరకు నీవు అప్పగించుకొని నీ కుటుంబాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చావు కదా. నువ్వు ఒకరు విడిచిపెట్టారని చెప్పి ఇదంతా అయిపోయిందని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడున్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ సిచ్యువేషన్స్లో ఉన్నావో, ఏ విధమైనటువంటి భయంలో ఉన్నావో, ఏ విధమైన కలవరంలో ఉన్నావో, ఏ విధమైన అభ్యంతరాల మధ్యలో ఉన్నావో, ఏ విధమైన రిజెక్షన్స్ మధ్యలో ఉన్నావో, ఏ విధమైనటువంటి ప్రతి విధమైన కలవరాల మధ్యలో ఉన్నావో, డోంట్ వరీ అబౌట్ దట్. ఇక్కడ నిలబడి, ఈ స్థలంలో నిలబడి, ఇదిగో ఈ వైపు నాకు చూడు, ఈ వైపు నాకు చూడు, ఈ వైపు నాకు చూడు, వెనక్కి చూడు, ఈ సమస్తమును నీకు ఇస్తున్నానని చెప్పాడా చెప్పలేదా? లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు, దక్షిణపు, తూర్పు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము, సదాకాలం, ఎవర్ ఎవర్ ఫర్ ఎవర్, ఫర్ ఎవర్ నేను నీకు ఇచ్చేసానని చెప్తాను. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి తన జీవితంలో, తన ప్రయాణంలో, తన మార్గంలో ఎన్నడూ కూడా ఫిట్ చేసే పరిస్థితులు రావు. ఏం రావు? ఇక అయిపోయింది చాలు అనుకునే పరిస్థితులు ఎవరు రాని. ఎందుకంటే మనం అనుకుంటాం, అరే నా పని అయిపోయింది అనుకుంటాం. అక్కడి నుండి కొత్త జీవితం దేవుడు ప్రారంభిస్తాడు. అక్కడి నుంచి నూతన అధ్యాయం ప్రారంభమవుతుంది. అప్పటి వరకు నీ శ్రమను, నీ యొక్క బలాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ శక్తిని, నీ ధనాన్ని, నీ బలగాన్ని, నీకున్నటువంటి సమస్తాన్ని నమ్ముకొని అడుగులేసా. ఇప్పుడు నీకు అర్థమైంది, ఎన్ని అడుగులేసినా, ఎంత డబ్బును నమ్ముకున్నా, వ్యక్తులను నమ్ముకున్నా, వ్యవస్థలను నమ్ముకున్నా, పరిస్థితులను నమ్ముకున్నా, అవేవి నన్ను బాగు చేయలేవు. ఈ రాత్రి నేను ప్రభువుని నమ్ముకుంటానని చెప్పి ఏ రోజు నువ్వైతే అడుగు వేయడం ప్రారంభిస్తావో ఆ రోజు నుంచి నీ జీవితంలో కొత్త అధ్యాయం అనేది ప్రారంభించబడుతుంది అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక.
అర్థమైంది నేను చెప్పింది? అంటే మన జీవితంలో ప్రభు కోరుకునేది ఏంటంటే, మనము ఇప్పటి వరకు నా బలాన్ని, ఇప్పటి వరకు నా సామర్థ్యాన్ని, ఇప్పటి వరకు నా శక్తిని, ఇప్పటి వరకు నాకున్నటువంటి జ్ఞానాన్ని అన్నిటిని నమ్ముకున్నా. ఈ రాత్రి నుండి అయితే నా ప్రభు నందు నేను బలవంతున్నా, నా ప్రభు నందు శక్తివంతున్నాయి, నేను ముందుకు వెళ్ళడానికి ప్రారంభిస్తున్నానని చెప్పి ఎవరైతే తీర్మానం చేసుకోవడం, ఎవరైతే ఆ ఆత్మ జ్ఞానం చేత నడిపించబడడం ప్రారంభిస్తారో వారందరి జీవితంలో దేవుని యొక్క మహిమను వారు చూస్తారు. దేవుని యొక్క మహిమను వారు చూస్తారు అన్నమాట. కాబట్టి రాత్రి నేను ప్రియులారా మీ అందరికి జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ప్రత్యక్షతల చేత నడిపించబడేవాడు, ఆత్మ చేత నడిపించబడేవాడు, దేవుని యొక్క సంగతులను గురించి విచారిస్తూ నడుచుకునేవాడు ప్రతి విషయంలో కూడా గెలుస్తూ ముందుకెళ్తాడు. అందుకే మన ఫీలింగ్స్కి, మన అభిప్రాయాలకి, మన ఆలోచనలకి, మన చుట్టూ ఉన్నటువంటి వారి ఆలోచనలకు మనం ఎప్పుడూ కూడా ప్రియారిటీ ఇవ్వకూడదు. కానీ ప్రభు ఈ విషయంలో నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి ప్రభువుని అడగడం ప్రారంభిస్తే ప్రభు మనకు ఆలోచన చెప్పడం ప్రారంభిస్తాడు. ఆమేన్. నేను చెప్పింది అర్థమైందా? ఏమని చెప్పండి అమ్మా, ఏమని చెప్పండి? నీ బలము, నీ శక్తి, నీ సామర్థ్యాన్ని ఇన్ని రోజులు నమ్ముకున్నావు కదా. ఇదిగో ఇక్కడ నుంచి నీ బలం కంటే, నీ శక్తి కంటే, నీ సామర్థ్యం కంటే, నీ జ్ఞానం కంటే, నీ బలగం కంటే, నీ బలం కంటే, నీకున్నటువంటి వారందరికంటే కూడా ఆయన కృప సర్వోత్తమమైనది, శక్తివంతమైనది. ఆ కృప కింద నీ జీవితాలలో గొప్ప కార్యాలను చూస్తాం అన్నమాట. ఆమేన్, ఆమేన్. అంతమంది చెప్పింది. కాబట్టి రాత్రి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారంటే, దేవుని క్రీస్తు నందలి జ్ఞానము చేత, క్రీస్తు నందలి ప్రత్యక్షతల చేత నింపబడుటకి రాత్రి వచ్చారు. చెప్పండి ఎందుకు వచ్చారు? చెప్పండి, దేని కొరకు వచ్చారు అమ్మా? ఈ రాత్రి ఎందుకు వచ్చాం మనం? దేవుడి యొక్క ప్రత్యక్షతల చేత నింపబడడానికి వచ్చాం. ఎందుకు దేవుడి యొక్క ప్రత్యక్షత మనకు అవసరం చెప్పాలా? ఎందుకంటే ఆ ప్రత్యక్షతల చేత నడిపించబడుతున్నవాడు మాత్రమే ఆత్మానుభవం చేత నడిపించబడుతున్నవాడు. అర్థమైందా? ఇప్పుడు అపోస్తుల కార్యం ఉందంటే, స్టోరీ తెలుసుగా మీకు, 27వ అధ్యాయం. అందులో ఒక ఓడ ప్రయాణాన్ని పౌలు తనతో ఉన్నటువంటి వారు అనేకులు చేస్తున్నారు. చేస్తే వారందరి మధ్యలో ఒక భయంకరమైన తుఫాన్ రావడం, ఓడ బద్దలైపోవడం, అసలు చీకటిలోనే వాళ్ళు బతకడం, సూర్యుని చూడని బ్రతుకును జీవించడం. అటువంటి సమయంలో ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు అంతమంది మధ్యలోకి వచ్చి మీరెవ్వరూ నశించిపోరు అని చెప్పాడు. ఏమని చెప్పాడు చెప్పండి? మీరెవరు నశించిపోరు. ఎందుకంటే గడిచిన రాత్రి నేను సేవిస్తున్నటువంటి దేవుని దూత నా యుద్ధ నిలిచి, నా పక్క నిలిచి ఏ హాని కలగకుండా కాపాడుతున్నాడు నీ దేవుడు అని చెప్పింది అని చెప్పి చెప్పాను. సో డైరెక్ట్ బై స్టేట్మెంట్ ఇచ్చాడు. గడిచిన రాత్రి నా దేవుడు నాతో చెప్పిన మాట, మీకు ఏమి కాదు, మీ అందరినీ దేవుడు నాకు అప్పగించాడు అని చెప్పి చెప్పాడు. అంటే నేను ఏమంటానంటే, ప్రభు ఎంత శక్తివంతుడో ఎరిగే కొద్దీ, ప్రభు ఎంత సామర్థ్యం గలవాడో ఎరిగే కొద్దీ మీ జీవితంలో ఒక గొప్ప కార్యాలను మీరు చూడగలుగుతారు, గొప్ప కార్యాలను చూడగలుగుతారు, ప్రభావం కలిగిన కార్యాలు చూడగలుగుతారు. అందుకే రాత్రి మీ అందరినీ మనవి చేస్తున్నా ఏంటంటే, మీరు సంఘానికి వస్తున్నప్పుడు ప్రత్యక్షతల చేత నింపబడడానికి రండి. ఎందుకు రండి? ఎందుకు రండి ఇక్కడికి? అంటే ప్రభా, నేను ప్రస్తుతం వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ విషయంలో నీవేమనుకుంటున్నావో చెప్పు ప్రభా అంటే ఆయన తన జ్ఞానాన్ని నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు. నేను చెప్పిన అర్థమైనా? అందుకే మీరు ఏం చేయాలా అంటే, ఎప్పుడైతే మీకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, ఏం చెయ్యాలో తోచట్లేదో, అప్పుడు మీరు ఇమ్మీడియట్గా ఏం చేస్తారు తెలుసా? చాలామంది ఏం చేస్తారు చెప్పండి? తెలివని ఏదో ఒక కార్యం చేసేసి, తెలివని ఏదో ఒక పని చేసేసి, వాళ్ళకి నచ్చింది చేసేసి, అయితే అవుతుంది లేకపోతే లేదు, అయ్యింది ఏదో అవుతుంది, అయ్యేదేదో అవుతుంది లేకపోతే లేదని చెప్పి వదిలేస్తారు. కానీ వాస్తవంగా ఇదేది కూడా మనకు నిర్ణయించబడిన జీవితం కాదు. క్రీస్తునందు మనం దేనికి వారసులం అని అంటే, డెఫినెట్ అనే దానికి వారసులం. చెప్పండి, దేనికి వారసులం? ఖచ్చితంగా ఖచ్చితంగా జరిగి తీరుతంతే. అంటే నేను అడిగేశాను, ఎవరిని బట్టి అడిగేశాను? ప్రభువుని బట్టి అడిగేశాను. నేను ఎవరిని బట్టి నమ్ముకొని ముందుకెళ్తున్నాను?
ప్రభువుని బట్టి ముందుకు వెళ్తున్నాను. ఎవరిని బట్టి కొనసాగుతున్నాను? ప్రభువుని బట్టి అంటే ప్రభువుని బట్టి కొనసాగుతున్నప్పుడు నా ఆలోచనలు ఏవైనా, నా ఉద్దేశాలు ఏవైనా నన్ను దేవుడు ఒక ఘనమైన పొజిషన్లోకి, ఘనమైన స్థలంలోనికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ స్థలంలోనే నిలబడి అనేకులకు మహిమకరంగా జీవించే ఆవశ్యకత నాకు ఉంది. కాబట్టి దాని కొరకు ప్రభు నన్ను ప్రిపేర్ చేసి నడిపిస్తున్నాడని నేను నమ్మాలి. ఆమేన్. అందరూ చెప్పేది ఎంతమందికి అర్థం చెప్పాలా? ఎంతమందికి అర్థం? ఆమేన్. అంటే మీరు ఈ రాత్రి వచ్చారంటే మీరు ఏదో ఒక ప్రకృతి సంబంధమైన వ్యక్తుల్లాగా రావద్దు. ప్రకృతి సంబంధమైన ఆలోచన చేత నింపబడి ఇక్కడ రావద్దు. ప్రకృతి సంబంధమైన మార్గాల్లో ఉండి ఇక్కడికి రావద్దు. ఇక్కడికి వస్తున్నప్పుడు దేవుని ఆత్మను కోరుకోండి. ప్రభా, నీ ఆత్మ చేత నన్ను సంధించండి. నీ ఆత్మ వల్ల జరిగే ప్రతి కార్యక్రమాన్ని నా జీవితంలో, నా కుటుంబంలో, నా పరిస్థితులలో, నా ఉద్యోగంలో, నా పరిచర్యలో, నాకున్నటువంటి బిజినెస్లో, దేంట్లో అయితే మీరు ఇబ్బందిని, బాధని, స్ట్రెస్ని అనుభవిస్తున్నారు, దాంట్లో ప్రభా నాకు దయచేసి నీ యొక్క ఆత్మ జ్ఞానాన్ని దయచేసి ఈ విషయంలో నీ ఆత్మానుభవం చేత నడిపించబడి కృప నీవు ప్రభుని అడగాలి. ఒక మాట అడుగుతాను, ఒక ముందుకెళ్తున్నాం. మనం వెళ్తున్నప్పుడు మనకు కొన్ని విషయాలలో మనం ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతాం చెప్పండి? చెప్పాలి. ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతాం? ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతాం? జనరల్గా ఎందుకు మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది? ఎందుకు మనకు బీపీ వస్తుంది? చేసే పనిలో చెప్పాలి, చేసే పనిలో సఫలత చూడకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తుందో రాదు? నేనేమంటే ఆ ఫ్రస్ట్రేషనే రావద్దు. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ వస్తుందనంటే నీ నమ్మిక అంత ఎవరి మీద పెట్టావు? నీ బలం మీద పెట్టావు. ఇంత కష్టపడ్డావు, ఇంత నమ్మకం, ఇంత పని చేశాను, ఇంత చేశాను, అసలు ఏమీ లేదు అని మనం అంటాం. నేనేమన్నానంటే ఏదో నువ్వు చేసావు కాబట్టి ప్రభు నీకు ఏదో ఇస్తాడనే ఆలోచన భ్రమలో భక్తి చేయాలి. నేనేమన్నానంటే నిన్ను దేవుడు ఒక అధికారిగా నియమించాడు. యు ఆర్ ది బాస్ ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్. నీ జీవితంలో యు ఆర్ ది బాస్. నీవు ఏ స్వీకరిస్తున్నావో, దేన్ని ఆజ్ఞాపిస్తావో దాని అంతటి మీద నీకు అధికారించావు. ఈ రాత్రి నువ్వేం చేస్తున్నావంటే నువ్వు దేనికి అసలు యాక్చువల్గా నీ చేతిలో ఉండాల్సిందని నువ్వేం చేయాలా? అమ్మా, నీ చేతిలో ఉండాల్సిందని నువ్వేం చేయాలి? వేరేళ్ళకి ఇస్తే పని అయిద్దా? అమ్మా, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర తీసుకొని పాకిస్తాన్ చేతిలో పెట్టాము, అయిద్దా? ఎవరి చేతిలో ఉండాలి అదంతా? ఫైల్ అంతా మన చేతిలో, ఇండియా చేతిలో అయితే ఇండియా సాల్వ్ చేస్తాం. లేదా ఇండియాలో సమస్య ఉంది, పాకిస్తాన్ వల్ల మీరు చేయండి చేస్తారు వాళ్ళు. వాళ్ళ వల్ల కాదు కదా. నేనేమంటానంటే ప్రియమైన దేవుని పిల్లారా, మనందరం కూడా ఒక మాట ఆలోచించుకోవాలా. ప్రభు చేతికి సమస్తాన్ని అప్పగించాలి. సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఎవ్రీథింగ్ ఫినిష్ అవ్వాలి, సమస్తం కంప్లీట్ అయిపోయి అమ్మాయి అనుకొని మనం నిలబడాలంటే ఎలా నిలబడగలుగుతాం? మనము సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. సర్వాంగ కవచం అంటే ఏంటి అసలు? అక్క, సర్వాంగ కవచం ఏంటంటాము? వాట్ ఈస్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్? అసలు ఏంటి? మనం ధరించుకోండి. ఒక ప్రత్యక్షత అనేది ఒక వాడు. ఇంకా ప్రత్యక్షత, పరిశుద్ధత ఇవన్నీ ఉండాలి. మూడోది పరిశుద్ధాత్ముడు. 4, నేను అంటున్నాను ఆయన చేతుల్లో ఉంది అని నమ్మి బతకండి. అర్థమైందా? నేను ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మీరు విన్నారా? నేను ఉన్నాను అంటాను మీతో. ఎందుకంటాను? నేను ఉన్నాను అంటే మీరు ఏమనుకోవాలా? బేఫికర్ ఉంటారు. ఎందుకు? ఏదో రకంగా ప్రభు మనకు సహాయం చేస్తాడని అర్థం. ఏదో రకంగా ప్రభు వాళ్ళని నడిపిస్తాడని అర్థం. ఏదో రకంగా మన ప్రభు మనల్ని కొనసాగిస్తాడని అర్థం. నేను ఉన్నాను మీకంటే మీరు ఏం చేయాలి? నన్ను కాదు మీరు నమ్మాల్సింది. నన్ను బట్టి కాదు మీరు కొనసాగాల్సింది. నన్ను బట్టి కాదు మీరు అన్ని విషయాల్లో ఉండాల్సింది. ప్రభు చేతుల్లో ఉందిగా బేఫికర్ అనుకోవాలి. అంతే. ఏమనుకోవాలా? ఇలాంటి ఆలోచన ఎప్పుడైతే మీకు కలిగిద్దో, ఇలాంటి ఉద్దేశాల చేత ఎప్పుడైతే మీరు నడిపించబడతారో, ఇలాంటి అభిప్రాయాల చేత మీరు ఎప్పుడైతే నడిపించబడతారో, ఆ రోజు నుంచి మీ జీవితాల్లో ఒక గొప్ప గ్రేట్ చేంజెస్ అనేవి రావడం జరుగుతుంది. హల్లెలూయా.
పైకి హల్లెలూయా. అది నేను అనేది. సర్వాంగ కవచం అంటే ఏంటనంటే ఆయన నాకు సమస్త, ఆయన తన నీతిని ఇచ్చాడు, ప్రభు తన కుమారుడిని ఇచ్చాడు, కాబట్టి సమస్తాన్ని ఇస్తాడు నాకు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. తన ఏకైక కొడుకునే ఇచ్చినోడు సమస్తాన్ని ఇవ్వడానికి రెడీ ఉండడా? కొడుకునే ఇచ్చినోడు రాబాయ్ ఇది ఒక లెక్కన అంటాడు. ఏమంటాడు? చెప్పాలి ఏమంటాడు? కొడుకునే ఇచ్చాను రాబాయ్ మీకు అన్నీ ఇవ్వనా? నా సొంత కొడుకు యేసు ప్రభు, నా సొంత కుమారుడు యేసు ప్రభు, నేను ప్రాణంగా ప్రేమించే యేసు ప్రభుని మీ కొరకు ఇచ్చినప్పుడు అవన్నీ ఆయనతో కూడా అనుగ్రహించిన రోమాపత్రిక 8:31 ఉందా లేదా? ఆయనతో కూడా సమస్తాన్ని ఇస్తాడు. ఫస్ట్ యాక్సెప్ట్ జీసస్. ఫస్ట్ యేసుక్రీస్తుని అంగీకరించండి మీ జీవితంలో. యేసుక్రీస్తు మీ జీవితంలో ఉండడం నమ్మండి. యు ఆర్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు మీరు దేవుని నీతి అయి ఉన్నాడని నమ్మండి. క్రొత్త సృష్టి అని నమ్మండి. పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడని నమ్మండి. యాక్సెప్ట్ జీసస్ అంటే ఇదన్నమాట. ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తుని అంగీకరించడం, యేసుక్రీస్తుని యాక్సెప్ట్ చేయడం మీ జీవితంలో ప్రారంభిస్తారు, ఆ రోజు నుంచి ఆయనతో కూడా సమస్తాన్ని ఇవ్వడం ఆయన ప్రారంభిస్తాడు. ఆమేన్. ఈరోజు మీరందరూ కూడా మీరు అనుకుంటున్నారు మేము క్రైస్తవులం, మీరు అందరూ అనుకుంటున్నారు మేమందరూ సంఘానికి వెళ్తున్నాం కాబట్టి, బాప్టిజం తీసుకున్నాం కాబట్టి, ప్రభు యొక్క బలలో పాల్గొంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము క్రైస్తవులం అనుకుంటున్నారు. కాదు. నేను అనేది ఏంటంటే యాక్సెప్ట్ జీసస్ ఫస్ట్. ఎంటైర్ లైఫ్లో ప్రతిరోజు మీరు యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి జీసస్ని. ప్రతిరోజు మీరు నమ్ముతూ ఉండాలన్నమాట. రక్షణ అనేది ప్రతిరోజు పొందేది కాదు, కానీ రక్షించబడిన ప్రతిరోజు కూడా, ప్రతి విశ్వాసం కూడా ప్రతిరోజు కూడా ఒక యాక్సెప్టెన్స్లో బతకాల. నేను ఐ యాక్సెప్టెడ్ బై ది గాడ్ త్రూ ది లార్డ్ అవర్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను అంగీకరించబడినటువంటి ఒక దేవుని కుమారుణ్ణి అని నమ్మడం ప్రారంభిస్తాను. దీన్ని యాక్సెప్ట్ జీసస్ అంటారు. నమ్మడం, యేసు ప్రభుని నమ్మడం అంటే ఇది. దాన్ని మనం సర్వాంగ కవచం అంటాం. ఎప్పుడైతే ప్రభువును నేను క్రీస్తునందు దేవుని నీతిగా, ప్రభువునందు నీతిమంతుడిగా తీర్చబడ్డాను, పరిశుద్ధునిగా తీర్చబడ్డాను, పరిశుద్ధాత్ముడు నాలో సంచకరువుగా ఉన్నాడు, హామీగా ఉన్నాడు అని చెప్పి నమ్ముతారు. హామీ అంటే ఏంటి? భయాన అంటే తెలుసుగా మీకు. భయాన్ని ఎప్పుడు పెడతాం? అమ్మా ఏదైనా తీసుకునేటప్పుడు పెడతాం. అది హామీ, అది వేరు. షూరిటీ. హామీ అంటే ఏంటి? అంటే ఇది నాది, నేను నీకు ఇస్తున్నాను అని చెప్పడం అన్నమాట కదా. ఇది నాదే అని బుక్ చేసుకోవడం. ఏమంటారు? టోకెన్ అంటాం కదా. లైక్ మీకు అర్థం కావాలని చెప్తున్నా. దానికంటే గొప్పవాడు హామీ అనేవాడు, సంచకారం అనేవాడు. నేనేమన్నా పరిశుద్ధాత్ముడు మనలో ఎందుకున్నానంటే, విమోచన దినం వరకు మనలో సంచకారం ఎందుకున్నానంటే వాగ్దానములకు సంచకారం. అంటే మనం యాక్సెప్ట్ చేసింది ఎవరిని? ప్రభువుని. కాబట్టి ప్రభువు త్రూ యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమేమైతే కలుగుతున్నాయో వాటన్నిటి విషయమై ఆయన ఏమై ఉన్నాడు? సంచకరువుగా ఉన్నాడు అన్నమాట. అర్థమైందా? ఏమున్నాడు? సంచకరువుగా. ఒక మాట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ కూడా ఎల్ఐసి చేస్తారు కదా, మీ అందరికి ఒక బాండ్ ఇస్తారు ఫస్ట్. దాన్ని ఏమంటారు? బాండ్. ఆ బాండ్ 20 ఇయర్స్కి ఇస్తారు. ఆ 20 ఇయర్స్ తర్వాత ఆ బాండ్ తీసుకుని వెళ్తే ఏం చెప్తారనమాట? ఈ 20 ఇయర్స్లో మీరు ఏ ప్లాన్ అయితే చూజ్ చేసుకున్నారో ఆ ప్లాన్కి సంబంధించిన ప్రతి ఒక్క బెనిఫిట్కి మీరు అర్హులు అని చెప్పేదాన్ని ఆ బాండ్ అంట. అట్లనే పరిశుద్ధాత్ముడు కూడా క్రీస్తును యాక్సెప్ట్ చేయడం ద్వారా, క్రీస్తును అంగీకరించడం ద్వారా, యేసుక్రీస్తును నమ్ముకోవడం ద్వారా దేనికైతే మనం అర్హులం, దేనికైతే మనకు ఏ బెనిఫిట్స్ అయితే ఉన్నాయో, ఏ విధమైనటువంటి అద్భుతమైనటువంటి అనుభవం మన జీవితంలో ఉండాలో దానికి ఒక బాండ్గా మన జీవితంలో ఉండడం అన్నమాట పరిశుద్ధాత్మ. ఆమేన్. అర్థమైందా? అంటే దేవుడు ఒక బాండ్ ఇచ్చాడు నీకు. పరిశుద్ధాత్మ అనే బాండ్. కుమారుణ్ణి నమ్ముకోవడం ద్వారా, కుమారుణ్ణి యాక్సెప్ట్ చేయడం ద్వారా పరిశుద్ధాత్మ అనే బాండ్ను పొందుకున్నావు. ఆ బాండ్ ఏంటంటే నీ జీవితంలో క్రీస్తు ద్వారా, క్రీస్తు నందు దేనికి నువ్వు వారసునువో దాని అంతటిని కూడా నేను నీకు ఇస్తున్నానని చెప్పాడు. యు ఆర్ నాట్ అలోన్. నువ్వెవరు? సాధారణమైన వ్యక్తివి కాదు నువ్వు. నేను మీకు మొన్న గత ఆదివారం చెప్తున్నప్పుడు, మనకు ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు మనకు మనుషుల అవసరం చాలా ఉంటుంది, పరిచర్యలో మనుషుల అవసరం చాలా ఉంటుంది.
మన కుటుంబంలో మనకు అవసరమైనటువంటి ప్రతి విషయంలో కూడా మనుషుల అవసరం ఉంటుంది. అయితే దేవుడు నన్ను అడుగుము భూమిని, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. ఏమన్నాడు అంటే గిఫ్ట్గా ఇస్తానన్నాడు జనాన్ని మనకు. అబ్రహాము దగ్గర 318 మంది అలవర్చబడినటువంటి పనివారు ఉన్నారనమాట, దాసులు ఉన్నారనమాట. అంటే వారు 318 మంది అబ్రహాముతో కలిసి అబ్రహాము లెక్క పనిచేస్తారు. నీ జీవితంలో కూడా దేవుడు అనుగ్రహించేటటువంటి హెల్పర్స్, దేవుడు అనుగ్రహించేటటువంటి డెస్టినీ హెల్పర్స్ నీ జీవితంలో నీ వలె నీ కొరకు పనిచేస్తారు. అలాంటి వాడిని ప్రవేశిస్తాడు. ఇలాంటి బాండ్కి, ఇలాంటి సంచకరువుకు నువ్వు వారసును అయినావు ప్రియమైన దేవుని బిడ్డ. సో యాక్సెప్ట్ జీసస్ డైలీ. ఆమేన్. అర్థమైంది నేను చెప్పింది? ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడడం అంటే ఏంటంటే యాక్సెప్ట్ జీసస్ డైలీ. అంటే అర్థం ఏంటి? ప్రభా ప్రతిరోజు నేను పాపని ఒప్పుకోవడం కాదు. యాక్సెప్ట్ జీసస్ డైలీ అంటే ప్రభువునందు మనం ఏమై ఉన్నామో ఒప్పుకోవడం. ఆమేన్. నేను చెప్పింది అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు? యాక్సెప్ట్ జీసస్ అంటే ఎవ్రీ డే, డే బై డే, ప్రతిరోజు కూడా ప్రభా నేను పాపిని, నేను ఇంత పాపిని, నేను అంత పాపిని, ఇంత ఘోర పాపిని అని చెప్పి ఒప్పుకోవడం, మాట్లాడడం ఇలా ప్రారంభిస్తున్నారు. నేను ఏమంటున్నానంటే మనము క్రీస్తు నందు అనే అనుభవంలో ఉన్నామంటే వీఆర్ నాట్ సిన్నర్స్, వీఆర్ రైచియస్. వీఆర్ రైచియస్ చెప్పాలి. వీఆర్ మనందరం ఎవరము? క్రీస్తు నందు దేవుడి నీతి. దేవుడిచ్చి సర్వాంగ కవచం అన్నాడా? మీరు పొందుకునే సర్వాంగ కవచం అన్నాడా? దేవుడిచ్చేది. ఇట్స్ బై ది గాడ్, నాట్ బై ది మెన్, నాట్ బై ది మెన్, ఇట్స్ బై ది గాడ్. దేవుడిచ్చే సర్వాంగ కవచం, దేవుడిచ్చేటటువంటి ఆయుధం, దేవుడిచ్చే కవచాన్ని మీరు ధరించుకున్నారు. ఆ కవచం ఏంటంటే డైలీ యాక్సెప్ట్ జీసస్ డైలీ. ఆమేన్. అర్థమైంది చెప్పింది? చెప్పాలి. ఏమన్నా చెప్పండి. ప్రతిరోజు దేవుని యాక్సెప్ట్ చేయడం అంటే ఏంటి? ప్రభువాన్ని ప్రతిరోజు పాపి. నో. దిస్ ఇస్ నాట్ ఎ క్రిస్టియన్ లైఫ్. వాట్ ఈస్ ఎ క్రిస్టియన్ లైఫ్? క్రీస్తు నందు మనం ఏమై ఉన్నామో ఒప్పుకోవడం అన్నమాట. అలా ఒప్పుకోవడం ద్వారా మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆపరేట్ అవుతాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు పనిచేయడం ప్రారంభిస్తాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడంటే మనం ఎలా నడిపించబడతాం? ఆత్మచేత నడిపించబడతాం. దీన్ని మనం ఏమంటాం? ఆత్మానుభవం అంటాం. దీన్ని ఏమంటాం? ప్రత్యక్షత గల జీవితం అంటాం. దీన్ని ఏమంటాం? విజయంతో కూడిన జీవితం. శత్రువు అక్కడ నిలబడతాడో ఓడిపోతాడు? చెప్పాలి. శత్రువు నిలబడతాడో ఓడిపోతాడా? గట్టిగా చెప్పాలి. శత్రువు నిలబడతాడు ఓడిపోతాడా? ఖచ్చితంగా ఓడిపోతాడు. నేను వాక్యం మాత్రం వింటా, మంచిగా చేస్తా, అన్నీ వేస్తా, కానీ నాకు అనిపించిందే చేస్తా నువ్వు అన్నావు అనుకో, నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడట్లా, నీ శరీరము ద్వారా నడిపించబడతావు. అర్థమైందా? క్రీస్తునందు మనం ఏమైనామంటే చూడండి, రోమిలకు రాసిన పత్రికలో, రోమపత్రిక 6వ అధ్యాయం. ఎంతమంది వాక్యం పొందుకుంటున్నారు? 6వ వచనం. మనం ఇక పాపమునకు దాసులము కాకుండానట్టు, పాప శరీరము నిరతమగునట్టు ఏమనగా మనం ఇక పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకము అగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదాము. అంటే ఇట్స్ ఫినిష్డ్ వర్కా? ఇట్స్ ఆన్ గోయింగ్ వర్కా? చెప్పాలి. ఫినిష్డ్ వర్క్ అంటే సిలువ వేయబడను, ఇట్స్ ఫినిష్డ్, అయిపోయింది అంతే. అంటే మన జీవితంలో శరీరం ఏమవుతుంది? నిరర్థకం అవ్వడానికి మన వారసులమైన. లేదు బ్రదర్, నాకు ఇలా అనిపించింది, అదే చేస్తాను. నువ్వు నమ్మినా, నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, నువ్వెందుకు ఈ వర్డ్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అంటే ఫస్ట్ నువ్వు యేసుక్రీస్తుని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. యేసుక్రీస్తుని నువ్వు అంగీకరించలేకపోతున్నావు. ఆయన క్రీస్తునందు నువ్వు కలిగినటువంటి స్థితిని నువ్వు నమ్మలేకపోతున్నావు. కాబట్టి నీ జీవితంలో క్రీస్తునందు ఉన్నటువంటి ఆ జీవాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. అర్థం నేను చెప్పింది? నాకు ఇలా అనిపించింది, నేను అలాగే ఎందుకు చేస్తాను నువ్వు అంటున్నావు? నాకు ఇలా అనిపించింది, నేను ఇలానే ఎందుకు చేస్తాను నువ్వు అంటున్నావు? ఒకటే రీజన్,
నేను క్రీస్తునందు ఏమై ఉన్నానో నువ్వు నమ్మట్లే. క్రీస్తునందు నేను ఏమై ఉన్నానని నువ్వు యాక్సెప్ట్ చేయట్లే. దానివల్ల నువ్వు శక్తిమంతుడు అవ్వట్లేదు, దానివల్ల నువ్వు అపవాదం ఎదిరించలేకపోతున్నావు. అంటే దానివల్ల నీ శరీరాన్ని నువ్వు అదుపు చేసుకోలేకపోతున్నావు, దానివల్ల నీ శరీరాన్ని కంట్రోల్లో తప్పుతున్నావు. మనిషి అన్నప్పుడు ఇలా అనదు. మనిషి అన్నప్పుడు ఉప్పు కారం తింటున్నప్పుడు రోషంతో కొన్ని పనులు చేయాల్సి వస్తుంది అనద్దు. నేనేమంటానంటే కొన్నిటికి దేవుడి రూట్లో సెట్ చేసే పరిస్థితి వస్తామని తట్టుకోలేదు. అర్థమైందా? అందరూ ఉప్పు కారమే తింటాం, అందరికీ రోషం ఉంటుంది. కానీ నేనేమంటున్నానంటే రోషంతో కాదు, ఆత్మతో పని చేసుకోవాలి. ప్రతి పనిని కూడా ఆలోచిస్తూ ముందుకెళ్ళాలి. ప్రతి పనిని కూడా ఆశీర్వాదకరమైన మార్గంలో తీసుకెళ్ళాలన్నమాట. అర్థమైందా? ఇప్పుడు అబ్రహాము స్పాంటేనియస్గా ఒక డిసిజన్ తీసుకున్నాడు. శారమ్మ తెచ్చి సరే అయ్యా ఇదిగో ఈమెతో నీ పిల్లల్ని కదా అన్నప్పుడు వెంటనే ఇమీడియట్గా డిసిజన్ తీసుకున్నాడు, తీసుకోలేదా? దాని జీవితంలో అది మేలుగా మార్చబడింది ఏమైనా లేదుగా. అంటే నేను ఏమంటే రోషంతో, ఆలోచన లేకుండా, అజ్ఞానంతో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అది ఆశీర్వాదకరమైనది కాదు. ఇప్పుడు లోతుకు కన్నులకు ఇంపుగా కనిపించింది కాబట్టి అది ఇంపైంది కాదు. లోతు కన్నులకు అది యెహోవా తోట వలె ఏదైనా వల్ల కనిపించింది కాబట్టి అది ఏదైనా కాదు. కాబట్టి ఫస్ట్ నువ్వు క్రీస్తునందు ఏమై ఉన్నావో యాక్సెప్ట్ చేయడం ప్రారంభిస్తే ఏది ఆత్మస్వరమో, ఏది ఆత్మ కలిగించే మార్గమో, ఏది ఆత్మ నడిపించే మార్గమో గుర్తుపడతావు. అందుకే లోతు విడిచి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము కనులెత్తి చూసి దేవుని యొక్క స్వరాన్ని పొందుకున్నాడు. అబ్రహాం, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, నువ్వు నిలబడ్డ చోటు నుండి నలు దిశల వైపు చూడు, నీకు దీన్ని అప్పగిస్తున్నాను ప్రభావం. ఆమేన్. అర్థమైందని చెప్పింది. అందుకే మీ అందరి జీవితాల్లో, మనందరి జీవితాలలో కూడా మీరు క్రీస్తునందు ఏమై ఉన్నారో యాక్సెప్ట్ చేయడం ప్రారంభించండి. క్రీస్తునందు మీరు ఏం కలిగి ఉన్నారో తెలుసుకోవడం ప్రారంభించండి. క్రీస్తునందు మీరు ఎంత ఔన్నత్యాన్ని, ఎంత ఉన్నతమైన జీవితాన్ని, ఎంత అద్భుతమైన జీవితానికి మీరు వారసులయ్యారో యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ యాక్సెప్ట్ జీసస్ డైలీ అన్నాడు ఒకసారి. క్రీస్తునందు మనం ఏమై ఉన్నామో ప్రతిరోజు నమ్మడం ద్వారా, ప్రతిరోజు అంగీకరించడం ద్వారా మన జీవితంలో మేలును చూస్తాం. ఆమేన్. అర్థమైంది చెప్పింది. కాబట్టి మీ అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, ప్రభువునందు మనం ఏమైనామో తెలుసుకుని ముందుకు ప్రతిరోజు ఈ ప్రార్థన చేయండి. మీలో ఆటోమేటిక్గా మార్పు వస్తుంది, మీలో ఆటోమేటిక్గా పరివర్తన వస్తుంది. ఏది చేయకూడదో అది చేయకుండా ఉంటారు, ఏది అసహించుకోవాలో అది అసహించుకుంటారు, ఏది తుచ్చమైందో, ఏది అవసరం లేదో దాన్ని పక్కన పెడతారు. ఎప్పుడనంటే యాక్సెప్ట్ జీసస్ ఫస్ట్. అనవసరమైన వాటిని నెగ్లెక్ట్ చేయాలంటే యాక్సెప్ట్ జీసస్. యాక్సెప్ట్ అవర్ పొజిషన్, యాక్సెప్ట్ అవర్ సిచ్యువేషన్, వాట్ వీఆర్ ఇన్ క్రైస్ట్, హూ వీఆర్ ఇన్ క్రైస్ట్. మనం క్రీస్తునందు ఏమై ఉన్నామో, మన క్రీస్తునందు ఏం కలిగి ఉన్నామో దీన్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు నెగ్లెక్ట్ చేయాల్సిన వాటిని, అవసరం లేని వాటిని, పక్కన పెట్టాల్సిన వాటిని పక్కన పెట్టేస్తాం. దీవెనకరమైన జీవితాన్ని జీవిస్తాం. అటువంటి కృప దేవుడు మన అందరికీ దయచేయండి. కృప కలుగునుగా ప్రార్థన చెప్పండి. దయగలిగిన తండ్రి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి అద్భుతంగా మాతో మాట్లాడారు. దేవుడిచ్చే సర్వాంగ కవచం అంటే క్రీస్తునందు మేము ఏమై ఉన్నాము అనగా క్రీస్తును ప్రతిరోజు అంగీకరిస్తూ, ఆత్మచేత నడిపించబడుతూ, ఆత్మ జ్ఞానం చేత, ప్రత్యక్షతల చేత నింపబడుతూ ముందుకెళ్ళడమే అనే విషయాన్ని మాకు తెలియజేశారు. ఇలాగ మేము క్రీస్తునందు ఏమై ఉన్నామో ఒప్పుకొని జీవిస్తూ ముందుకెళ్తూ అనేకులకు దీవెనకరంగా మార్చబడుతుము కాక. ఈ రాత్రి చేరువచ్చిన బిడ్డల జీవితంలో, రాలేని వారి జీవితంలో నీ ఆత్మ కార్యము జరుగును కాక ప్రవచిస్తూ, అందరినీ దీవిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ముందుకు కొనసాగుతున్నాం. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మీ అందరితో తోడై ఉంటారు.